హాయ్ అండి. ఏం చేస్తున్నారు? పూజ అయిపోయిందా? అమ్మ పూజ ఎలా చేసుకున్నారు? కమెంట్ చేసేయండి. నేను కూడా చాలా చాలా బాగా చేసుకున్నాను. ఇవాళైతే అమ్మవారు మనకు గాయత్రమ్మ అవతారంలో దర్శనమైతే ఇస్తారండి. ఇంకా అమ్మ కరుణా కటాక్షం మనందరి మీద ఉండాలి. అమ్మ చల్లని చూపు ఎప్పుడు మన కుటుంబాలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా పులిహోర అయితే చేశానండి. నైవేద్యం అయితే పులిహోర చేశాను కదా! మా లక్కోడైతే పులిహోర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అమ్మ నాకు పులిహోర పెట్టు, అమ్మ నాకు పులిహోర పెట్టు ఇదే అనమాట. అమ్మవారికి తీసిన వెంటనే ఫస్ట్ మా ఇంట్లో అమ్మవారికే పెట్టాననమాట. మా లక్కోడికే ఏదైనా సరే, ఏ ప్రసాదం చేసినా సరే ఫస్ట్ మా లక్కోడే తింటదండి మా ఇంట్లో. నా పూజ అవ్వకపోయినా సరే లక్కోడు అడిగిందంటే దేవుడి మట్టికి కొంచెం పక్కకి తీసేసి తర్వాత మా లక్కోడికైతే పెట్టేస్తాననమాట. పిల్లల్ని ఏడిపిస్తూ మనం పూజ అయితే చేయకూడదు. అది మనం దేవుడికి నైవేద్యం పెట్టినా, పిల్లల్ని కాదని నైవేద్యం పెట్టినా అది అమ్మవారికి చెల్లదండి. అందుకని ఆ దేవుళ్ళే పిల్లల రూపంలో వచ్చి అడిగారని భావించి పెట్టాలి. ఏమంటారు? కరెక్ట్‌గా చెప్పానా? శ్రీమాత్రే నమః.